దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామానికి స్తోత్రాలు. రెండవదిగా ఇరుపక్షపు కుటుంబాలకు అనగా పెళ్లి కుమారుని యొక్క కుటుంబానికును వారి యొక్క బంధువర్గ రక్త సంబంధికులకును అలాగే పెళ్లి కుమార్తె గారి యొక్క కుటుంబానికును వారి యొక్క బంధు రక్త సంబంధికులకును నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మూడవదిగా తన దాసుని ప్రేమించి స్థానిక దైవజనులు వారిని చూస్తే నాకు ఒక మాట అనిపించాలనిపిస్తుంది. వారిని ఒక ఆత్మీయ తండ్రిగా పిలవాలనిపిస్తుంది. నాకు ఒక ఆత్మీయ తండ్రిగా, ఆ ఆత్మీయ తండ్రి గారికి కూడాను నా ప్రత్యేకమైనటువంటి వందనాలు మూడవసారిగా చెల్లిస్తున్నాను. నాలుగవదిగా వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, పెద్దలకు, కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి యాజమాన్యానికి కూడాను నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏది ఎలాగైనప్పటికీ దైవ సంకల్పములో వివాహము అన్నది బహు శ్రేష్టమైంది, లేక బహు విలువైంది, బహు ఘనమైంది. వివాహానికి సరి సమానమైంది, వివాహానికి మించినటువంటి ఘనమైంది, వివాహమునకు మించినటువంటి స్తోమత అర్హత కలిగింది లోకములో ఏదైనా ఉంది అంటే ఒక్క వివాహం మాత్రమే. అది కేవలము మనుషుల దృష్టిలో మాత్రమే కాదు, కానీ మొట్టమొదటిగా దేవుని దృష్టిలో అది ఘనమైందిగా ఎంచబడింది. కాబట్టి వివాహపు కార్యక్రమాన్ని సర్వాధికారి దేవుడే జరిగించారు. ఆ క్రియను దేవుడే చేశాడు. ఆదాము అవ్వగారి యొక్క జీవితములో చేసినటువంటి వివాహము యొక్క విలువ మనందరికీ తెలిసింది. అదే మాటలోకి వస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యములో కూడా ఒక మాట వ్రాయబడి ఉంది. అదందరికీ మనకు సుపరిచితమే. వివాహము అన్ని విషయాల్లో కూడా ఘనమైనది. లోకములో ఘనమైనవి చాలా ఉన్నాయి. కన్నులకు విభ్రాంతి కలిగించగలిగేవి, కన్నులకు ఆశ్చర్యము కలిగించగలిగేవి, మనస్సుకు విభ్రాంతి కలిగించగలిగేవి, మనస్సుకు ఆశ్చర్యము కలిగించగలిగేవి, చెప్పుకోదగినటువంటివి, ఘనంగా వివరించుకోగలిగినటువంటివి, ఘనమైనటువంటి విషయాలు లోకములో చాలా ఉన్నవి. కానీ వాటన్నిటికీ మించినటువంటి ఘనత పొందినటువంటిది ఒక్క వివాహం మాత్రమే. అందుకై ఈ వివాహము 4 అక్షరములతో కూడినటువంటి పదము. ఈ వివాహము 4 అక్షరములతో కూడినటువంటి పదము. వి అనగా విడివిడిగా ఉన్నటువంటి వీరు. వి అనగా విడివిడిగా ఉన్నటువంటి వీరు. వీరికి ఏ పరిచయం లేనప్పుడు, ఒకరికి ఒకరు తెలియనప్పుడు, ఇరు పక్షాలకు పరిచయం కానప్పుడు రాజకుమారు ఎవరో, మహిమ జ్యోతి ఎవరో. రాజకుమారు గారు విశాఖపట్నంలో ఉంటే మహిమ జ్యోతి గారు దావణగిరి కర్ణాటక ప్రాంతంలో ఉన్నారు. అంటే ఇరువురు కూడాను ఒకరికి ఒకరు సంబంధం లేకుండా విడివిడిగా ఉన్నటువంటి వారు. రెండవది వా అనగా వాక్యముతో, దేవుని యొక్క వాత్సల్యముతో,
వాక్యముతో, దేవుని యొక్క వాత్సల్యముతో. వాక్యము అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకై మనవి చేస్తున్నాను, అలాంటి వాక్యముతో. మూడవదిగా హా అనగా హత్తుకొని, మూవనగా ముడివేయబడుట అని అర్థము, వివాహము యొక్క నిర్వచనము. ఇలాంటి విలువైనటువంటి, ఇలాంటి అమూల్యమైనటువంటి వివాహము యొక్క పదము ఘనమైందిగా ఎంచబడింది. కాబట్టి ఈ ఘనమైనటువంటి వివాహము జీవిత పర్యంతరము దేవుని దృష్టిలో ఘనమైందిగా ఉండాలి. దేవుని దృష్టికి ఘనమైందిగా ఉండాలి. దేవుని దృష్టికి యోగ్యమైందిగా ఉండాలి. దేవుని దృష్టికి సంతోషకరమైందిగా ఉండాలి. కనుక అలా ఉండాలి అంటే దేవుని దృష్టికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగే వివాహముగా ఈ వివాహము ఉండాలంటే దేవుడిచ్చినటువంటి కొన్ని షరతులకు వీరు కట్టుబడి ఉండాల్సిందే. కొన్ని కండిషన్స్కు వీరు కట్టుబడి ఉండాల్సిందే. కొన్ని నియమాలకు వీరు కట్టుబడి ఉండాల్సిందే. ఎవరెవరు? రాజకుమారు గారు ప్లస్ మహిమజ్యోతి గారు, ఇరువురు కూడాను దేవుడిచ్చినటువంటి కొన్ని షరతులకు కట్టుబడి ఉండవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా పురుషుడు అనగా రాజకుమారు గారు మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞ ఏమై ఉందంటే రాజకుమారు గారికి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడే దైవజనురాలు చదివారు. ఏమని వ్రాయబడి ఉందంటే, భార్యను ప్రేమింపబద్ధుడై ఉండాలి. ఏమండి? భార్యను ఏం చేయబద్ధుడై ఉండాలి? రాజకుమారు గారు భార్యను ప్రేమించగలిగే బద్ధుడై ఉండాలి. లోకములో నానా రకాల ప్రేమలు ఉన్నాయి, నానా రకాల ఆప్యాయతలు ఉన్నాయి, నానా రకాల సంతోషాలు ఉన్నాయి. కానీ రాజకుమారు గారు మహిమజ్యోతిని ప్రేమించవలసినటువంటి ప్రేమ ఏ ప్రేమ అయి ఉండాలి అంటే యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ అయి ఉండాలి. యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ కలుషితము లేని ప్రేమ. యేసు ప్రభుల వారి ప్రేమ ఏది ఆశించినటువంటి ప్రేమ. యేసు ప్రభుల వారి ప్రేమ ప్రాణ త్యాగము చేయటానికి సిద్ధపడుచున్నటువంటి ప్రేమ. యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ శాశ్వతంగా నిలబడి ఓర్చుకొని సహించగలుగుతున్నటువంటి ప్రేమ, సహించినటువంటి ప్రేమ. అవునండి, యేసు ప్రభుల వారు తన ప్రేమతో ఈ లోకాన్ని రక్షించుకోవడానికి, ఈ లోకాన్ని తనను తాను తన రక్త ప్రోక్షంలో కడుక్కొని రక్షింప చేసుకొని తన దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఆయన లోకము కొరకు ఎంతో ప్రేమ, ఆ ప్రేమలో ఎంతో త్యాగము అనగలిగింది ఆయన చూపించారు. మనందరికీ తెలుసు. దైవజనమా, సంఘమా, సార్వత్రిక సంఘమా, ఆలోచించాలి. కుటుంబ వ్యవస్థ చాలా ఘనమైంది కాబట్టి ఆ ఘనమైనటువంటి కుటుంబ వ్యవస్థను దేవుని యొక్క నిర్ణయాలతో, దేవుని యొక్క వాక్కుతో, దేవుని యొక్క కండిషన్లతో, ఆయన ఆలోచనలతో ముద్ర వేసుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, స్త్రీ రాజకుమార్ గారికి తెలియాలి, స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి ఆమెను ప్రేమించబద్ధుడై ఉన్నాడు. బలహీనమైన ఘటము స్త్రీ కనుక ఇది కూడాను నగ్న సత్యాన్ని, వాస్తవాన్ని రాజకుమారు గారు తెలుసుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మూడవది, రాజకుమారు గారు తన కుటుంబాన్ని పోషించబద్ధుడై ఉండాలి. తన కుటుంబము కట్టబడ్డ తర్వాత
తన కుటుంబం నిర్ణయించిన తర్వాత తల్లితోనూ, తండ్రితోనూ, అక్కతోనూ, బావగారితోనూ, రక్త సంబంధికులతోనూ అందరితో కూడా కలిసి తన కుటుంబాన్ని కూడాను ఎక్కువగా పోషించుకోవలసినటువంటి బాధ్యత, జవాబారి రాజకుమారు గారిది అని ప్రేమతో నేను చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. ఎందుకంటే రెఫరెన్స్ చూపించడానికి నాకు సమయం లేదు. ఆత్మీయ తండ్రి గారు నాకు 15 నిమిషాలు మాత్రమే సమయం, ఆ సమయానికి నేను ముగిస్తాను. అందుకై మనవి చేస్తూ ఉన్నాను. 4వదిగా రాజకుమారు గారు దాంపత్య హక్కును ఇవ్వాలి. ఇది పురుషుని యొక్క లేక రాజకుమారు గారి యొక్క షరతులు అని దేవుని యొక్క వాక్యములో నగ్న సత్యాలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారికి తెలియపరచడం జరుగుతూ ఉంది. అలాగే స్త్రీ కూడాను, రాజకుమారు గారు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఏంటి నాకే చెప్తున్నారు, నా పక్కన కూర్చున్న వాడికి తెలియదా, వారికి చెప్పరా? వారికి కూడా ఉన్నాయి. ఇరువురికి షరతులు ఉన్నాయి. ఇరువురికి దేవుడే షరతులు ఇచ్చాడు. ఆ షరతుల నగ్న సత్యములో ఉన్నటువంటి వాస్తవాలను చేపట్టి, వాస్తవాలను సంధించి, వాస్తవాలను పోషించుకుంటూ ఈ లోకంలో బ్రతకాలి. అది కుటుంబం అంటే. ఇప్పుడు స్త్రీగా ఉన్నటువంటి లేక మహిమ జ్యోతికి ఇస్తున్నటువంటి షరతులు, మొట్టమొదటిగా భర్తకు విధేయత కలిగి ఉండాలి, లేక విధేయత చూపాలి, విధేయురాలు కావాలి, అనగా లోబడి ఉండాలి. చిన్నదానికి పెద్దానికి ఈసరించుకోవడానికి వీల్లేదు. చిన్న విషయానికి పెద్ద విషయానికి సమస్యల పాలు చేసుకోవడానికి వీలు లేదు. చిన్న విషయాలకు ఏదో తగాదలు పెట్టుకొని ఇరువురు మధ్యలో కలంకము ఏమాత్రము మంటలాగా రాజబెట్టడానికి వీలు లేదు. కనుక భర్త నీ జీవితానికి, నీ దేహానికి శిరస్సు కాబట్టి అట్టి పురుషునటువంటి రాజకుమారు గారికి లేక మీ భర్త గారికి మీరు లోబడి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 2వదిగా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి. మంచి బుద్ధి అనగా దేవుని వాక్యానికి తరచుగా లోబడగలిగే బుద్ధి, దేవుని వాక్యాన్ని గైకొనగలిగే బుద్ధి, దేవుని వాక్యాన్ని ప్రేమించగలిగే బుద్ధి, దైవ చిత్తాన్ని నెరవేర్చగలిగే బుద్ధి. తన యొక్క కుటుంబ జవాబారిలో ఎక్కడ మచ్చ కానీ, డాగు కానీ, కలంకము కానీ ఏమాత్రము సన్నగిలిపోకుండా ఉండు నిమిత్తము మహిమ జ్యోతి గారు దేవుని ద్వారా పొందుకోవలసినటువంటి అర్హత ఏంటంటే, లేక లోబడవలసింది ఏదంటే స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి, స్వస్థత బుద్ధి సంపాదించుకోవాలని ప్రేమతో ఆ బిడ్డకు సెలవిస్తూ ఉన్నాను. 3వదిగా భర్తకు సేవ చేయాలి. భర్త గారికి సేవ చేయాలి. ఈరోజు భర్త గారికి సేవ చేసేవారు ఉన్నారా, లేక భార్యలకు సేవ చేసే భర్తలు ఉన్నారా? ఏమండి, ఈ దినాల్లో ఎక్కడండి? నీకేంటి, మీకంటే నేంటి తక్కువ? మీరు ఉద్యోగం చేస్తున్నారు, నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నాకు కాళ్ళు బాగా నొప్పులు ఉన్నాయి. పొద్దున్నే లేచి టీ పెట్టుకురండి. ఈనాడు భార్య మాట వినో, లేక తప్పకనో, లేక లోబడో, ఏదో ఒక విధానంలో భర్త గారు భార్యకు టీ పట్టుకొచ్చేసి ఇదిగోమ్మా అని బెడ్రూమ్లోకి పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే తప్పని నేను చెప్పట్లేదు. కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు పంచుకోండి, ఒకరికి ఒకరు సహకరించుకోండి, ఒకరికి ఒకరు గౌరవించుకోండి, ఒకరి బలహీనతను ఒకరు ఎరిగి నా దేహమే కదా అన్నటువంటి ఆలోచనలతో కుటుంబాన్ని సర్దుకుపోవడానికి సేవ చేయడం అనేది చాలా ప్రాముఖ్యము. గనుక 4వదిగా సెలవిస్తూ ఉన్నాను, అప్పుడే పరిశుద్ధాత్మదేవుడు
ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వారి యొక్క దంపతుల మధ్యలో నివసించడానికి ఇష్టపడతాడు. దైవ వాక్కుకు లోబడగలిగే కుటుంబం ఏదైతే ఉందో, దైవ నిర్ణయానికి నిబంధనగా చట్టంగా తీసుకొని అంగీకృతంగా ఇష్టపూర్వకంగా లోబడి దైవ చిత్తాన్ని నెరవేర్చగలిగే కుటుంబము, భార్య ఎవరైతే ఉన్నారో, భర్త గారు ఎవరైతే ఉన్నారో, అలాంటి ఇరువురు మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అవుతాడు. ఆయనకు సంతోషం అది, ఆయనకు ఆనందం అది. నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి, నా చిత్తాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి, ఇలాంటి వారి మధ్యలో నేను ఉండాలి. ఇంకా కాస్త వారిని బలపరచాలి, నేను ఇంకా కాస్త వారిని ఆశీర్వదించాలి, నేను ఇంకా కాస్త వారిని దీవించాలి, నేను ఇంకా కాస్త వారికి ప్రోత్సాహం ఇవ్వాలి నేను అన్నటువంటి పరిశుద్ధాత్ముని యొక్క ప్రణాళిక, ఆలోచనలు మీ మధ్యలోకి సమృద్ధిగా వస్తాయి అని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇదియే కదా, ఈ అనుభవాలతో కూడిందే కదా ఘనమైన వివాహము అంటే. ఈ అనుభవాలతో కూడిందే కదా ఘనమైన వివాహము అంటే. దేవుని దృష్టిలో ఘనం అంటే ఇదే కదా. కాబట్టి ఇలాంటి అనుభవాలు లేకుండా చేరి వచ్చినటువంటి మన జీవితంలో ఎవరి ఎందైనా సరే దేవుని వాక్యము అందరికీ సరిపోగలిగేది కాబట్టి, అందరికీ వర్తించగలిగేది కాబట్టి, మన జీవితాల్లో కూడా మనం పరీక్షించుకుందాం. అవును దేవా, నా భార్య గారిని ఎలా ప్రేమిస్తున్నాను, నా భార్య గారిని బలహీనమైన ఘటమని ఎలా అర్థం చేసుకుంటున్నాను, కుటుంబం పట్ల ఎంత మట్టుకు జవాబుదారీ కలిగినటువంటి భర్తగా ఉన్నాను, కుటుంబాన్ని పోషించగలిగే జవాబుదారీ ఎంత మట్టుకు తీసుకున్నాను అని భర్తలు ఆలోచించాలి, భార్యలు ఆలోచించవలసింది. నా భర్తకు నేను ఎంత మట్టుకు విధేయురాలని కాగలిగాను. దేవునికి ఎవరైతే విధేయులు కాగలుగుతారో ఆటోమేటిక్గా భర్తకు లోబడతారు. దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో భర్తను ఆటోమేటిక్గా గౌరవిస్తారు, సన్మానిస్తారు. కాబట్టి మనవి చేస్తున్నాను, అంత మాత్రమే కాదు, ఎంత మట్టుకు నా భర్తకు నేను లోబడుతున్నాను, ఎంత మట్టుకు నా భర్తకు నేను సేవ చేస్తున్నాను. సుఖంలో సేవ చేయడం కాదు, కష్టం వచ్చినప్పుడు, భర్త ఇంటికి వచ్చి అలసలతో వచ్చినప్పుడు, ఆలస్యంగా వచ్చినప్పుడు కోప్పడి చిట్టపడలాడడం కాదు, కానీ భర్త గారి కాపీ వచ్చి ఇచ్చి పక్కన కూర్చోండి, ఏంటండి చింతాక్రాంతులై ఉన్నారు, ఏంటండి చింతతో ఉండిపోయారు అని ఆ యొక్క బలహీనత, ఆ సమస్య ఏదో కాస్త తీసుకొని నీవు కూడా ధైర్య రూపంలో ఇవ్వడానికి, ఆ సమస్యను కూడా పంచుకోవడంలో ఎంత ఆదరణ ఉందో, ఆ కుటుంబంలో ఎంతగా ఒద్దికత ఉంటుందో ఆ కుటుంబము అన్నది ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇట్టి షరతులతో ఈ కుటుంబము దైవ దృష్టిలో, పరిశుద్ధాత్మని యొక్క దృష్టిలో వర్ధిల్లుటకు పరిశుద్ధాత్మ దేవుడే సహాయము చేయునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దైవజనులకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను.